ఇది సినిమాకి మంచి పేరు మంచి పేరు వచ్చింది, వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది, జాతీయ సమైక్యత ఫిలిం అని. బట్ ఫైనాన్షియల్గా మీకు పెద్ద దెబ్బ కొట్టిందా అది? అక్కడి నుంచి అక్కడ పడాను. ఉమ్. నేనే కాదు, అందరూ స్ట్రగుల్ అయ్యి సో టోటల్ ఫ్యామిలీకి ఎఫెక్ట్ కదా అంతా. బాగా బాగా ఎఫెక్ట్ అయింది. కొంత తీర్చుకుంటూ అలాగూ, ఎందుకంటే మీకు తెలిసి అప్పుడంతా ఎక్కువ ఫైనాన్షియర్స్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే సక్సెస్ వచ్చినప్పుడు ఎవరైనా పొగుడతారు, ఏదన్నా ఒక దెబ్బ తగిలినప్పుడు అందరూ అన్ని వేళ్ళు మన వైపే చూపిస్తుంటాయి. సో అలా అది ఇక్కడ ఏమైపోయిందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఫెయిల్ అన్నట్టు, ఆ మాట ఎందుకని ఫెయిల్ అన్నాను. అలాగ మాది ఏమైందంటే సినిమా బాగుంది, 4 వారాలు ఆడింది, తప్పు చేయలేదు, అన్ని చేయలేదు, కానీ ఎంత పెట్టాలి అంత పెట్టకుండా ఎక్కువ పెట్టాం. బేసిక్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇంత పెడితే హ్యాపీ, ఇంకొంచెం అంటే రిస్క్. 4 times 5 times అవ్వకూడదుగా. నాకు బాగా గుర్తు, ఎందుకు వీళ్ళకి సొంత సినిమా ఇప్పుడు హ్యాపీగా అందరూ బాగా ఎవరి వృత్తిలో వాళ్ళు బాగున్నారు, డబ్బింగ్లు బాగా చెప్పుకుంటున్నారు, సాయి కుమార్ హీరోగా బ్రహ్మాండంగా పోలీస్ స్టోరీ తర్వాత వరుసనన్నీ మంచి సినిమాలు చేస్తున్నాడు, ఈ టైంలో పోయి సొంత సినిమా చేసి చేతులు కాల్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ నా చెవులతో నేను విన్నాను. అవి మీ దాకా వచ్చినాయా? వచ్చాయి, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి వచ్చాయి, వినిపించాయి, జరిగాయి. ఓకే, కొన్ని చోట్ల హర్ట్ అయ్యాం, కొన్ని చోట్ల లేదు, కానీ ప్రయత్నమే కదా, తెలియదేముంది. ఇప్పుడు నా కథ నేను బయట వాళ్ళు అంటాం వేరు, అది వదిలేసేయండి. ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఈ అయ్యప్ప వల్లనే కదా ఇలా అయిందని ఎవరన్నా అన్నారా? లేదు, నాకు తెలిసి ఆ రోజుల్లో అయితే ఎవరు అమ్మ పాప ఆ మొక్క కూడా అనలేదు. అది కామెడీగా జోక్ చేశారు తప్ప బ్లేమ్ అయితే అయినట్టు నేను ఎప్పుడు వినలేదు, వింటాను కూడా అనుకోను. యా ఆఫ్ కోర్స్ బాండింగ్ అనేది అలా ఉంది కాబట్టి. అదే, ఎందుకంటే ఒక ప్రయత్నం అండి, ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. ఇప్పుడు సినిమాలో వస్తాం, సినిమాలనే కాదు చాలా బిజినెస్లు చేస్తాం. నేను చాలా చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నాను, అంటే సర్వైవల్ బిజినెస్. ఏదో మన పెద్ద స్థావరం చేసి రియల్ ఎస్టేట్ అలా ఎప్పుడు చేయలేదండి. ఎవరో చిన్న స్మాల్ టర్మ్ బిజినెస్ అంటాడు, ఇంత పెట్టు వస్తుంది అంటాడు, అలాంటివి చేసుకుంటూ ఉంటాం. మల్టిపుల్ ఎన్నేళ్ళు పట్టింది మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కోలుకోవడానికి? ఇట్ టుక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ టైమ్ అండి. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 5 to 7 years ఆల్మోస్ట్ ఆల్ టు క్లియర్. ఎందుకంటే పెద్ద అమౌంట్ కదా, పెద్ద అమౌంట్ నాట్ ఇన్ వన్ ప్లేస్. సో అది కూడా మాకు పార్ట్ మీకు ఒక 30, అక్కడ ఒక 50, ఆయనకు 20, ఆ టైప్లో మొత్తం టోటల్ మీద 3 అంటే మొత్తం క్లియర్. ఇప్పుడు క్లియర్ అవుతానే కదా. క్లియర్ కాదు, మొత్తం ఒక 3 కొట్టిందా? 360, 354 ఎంత నాకు బాగా గుర్తుంది ల్యాబ్లో. మా నాన్న చెప్పిన మాట కూడా నాకు బాగా గుర్తుంది ఆ రోజు.